ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో యూపీఎస్సి వన్ ఆఫ్ ద వరల్డ్ టఫెస్ట్ ఎగ్జామ్ అని యూపీఎస్సి గురించి తెలుసుకోబోతున్నాం. యూపీఎస్సి ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, యూపీఎస్సి ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని హిస్టరీ ఏంటి, యూపీఎస్సి వల్ల మన దేశంలో ఉపయోగాలు ఏంటి అన్నది మనం ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. 1923లో లార్డ్ లీ చైర్మన్గా ఇండియాలో సివిల్ సర్వీసెస్ మీద రాయల్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1924లో వాళ్ళు ఆ కమిషన్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం వారు ఏమని రికమెండ్ చేశారంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రికమెండ్ చేయడం జరిగింది. రిపోర్ట్ ప్రకారం 40% బ్రిటిషర్స్, 40% ఇండియన్స్, 20% ఇండియన్స్ వేరే సర్వీసెస్ నుంచి ఈ సర్వీసెస్ ప్రమోషన్ ద్వారా రావడం జరుగుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఫస్ట్ చైర్మన్ సర్ రాస్ బేకర్. తర్వాత 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా పేరు మారింది. ఇండిపెండెన్స్ తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా పేరు మారడం జరిగింది. అదే యూపీఎస్సీగా పేరు మారడం జరిగింది. యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ లోకి ఆఫీసర్స్ ని రిక్రూట్ చేసుకోవడమే ఈ యూపీఎస్సీ పని. సివిల్ సర్వీసెస్ అంటే ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. 5 సంవత్సరాలకు ఒకసారి మారే గవర్నమెంట్ తో సంబంధం లేకోకుండా గవర్నమెంట్ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేస్తూ, లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేస్తూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ని చూసుకుంటూ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని పర్యవేక్షిస్తూ ఉండడమే ఈ సివిల్ సర్వెంట్స్ ఒక ప్రధానమైన పని. 2010 నాటికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సివిల్ సర్వెంట్స్ ఎంతమంది అంటే 64 లక్షల మంది సివిల్ సర్వెంట్స్ మన దేశంలో పనిచేస్తూ ఉన్నారు. యూపీఎస్సీ గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాలంటే యూపీఎస్సీ వెబ్సైట్ లో మనం తెలుసుకోవచ్చు. యూపీఎస్సీలో 24 సర్వీసెస్ ఉంటాయి. యూపీఎస్సీ ఎగ్జామ్ మన కంట్రీతో పాటు 15 కంట్రీస్ సిటిజన్స్ ఎగ్జామ్ రాయవచ్చు. కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ మాత్రం ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వేరే కంట్రీ సిటిజన్స్ ఇండియన్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ లేకపోయినా ఎగ్జామ్ రాయవచ్చు. కానీ సివిల్ సర్వీసెస్లో అపాయింట్ చేసేటప్పుడు మాత్రం వాడి దగ్గర ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ప్రతి క్యాండిడేట్కి మినిమం 21 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి. జనరల్ కేటగిరీకి 21 to 32 ఇయర్స్ లోపల ఎగ్జామ్ రాసుకోవచ్చు. తర్వాత కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి మ్యాక్సిమం 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 ఇయర్స్ రిలాక్సేషన్. డిఫెన్స్ సర్వీసెస్ మన దేశం కోసం పోరాడుతూ ఏదైనా డిస్టర్బెన్సెస్ లో డిసేబుల్డ్ అయిన వారికి 3 ఇయర్స్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్, కమిషన్ ఆఫీసర్స్, ఎమర్జెన్సీ కమిషన్ ఆఫీసర్స్, ఈసీఓస్, ఎస్ఎస్సీఓస్ ఎవరైతే వారి ఇనిషియల్ పీరియడ్ 5 ఇయర్స్ అసైన్మెంట్ కంప్లీట్ చేసింటారో వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ వారికి మాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ప్రతి క్యాండిడేట్ కి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. ప్రొఫెషనల్ డిగ్రీ చేసేవారు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి ఇంటర్న్షిప్ కంప్లీట్ కాకపోయినా ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్వ్యూ వెళ్లే సమయానికి వారు సర్టిఫికేట్స్ ఖచ్చితంగా చూపించాలి. జనరల్ కేటగిరీ వారికి 6 అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అన్లిమిటెడ్ అటెంప్ట్స్, ఓబీసీ వారికి 9 అటెంప్ట్స్. బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ లో జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి 9 అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. యూపీఎస్సీ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 2 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామ్, స్టేజ్ 2లో మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, ఇంకొకటి సిసాట్, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ 2 క్వాలిఫై అవుతేనే మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. మెయిన్స్లో 9 పేపర్లు ఉంటాయి. అందులో కూడా 1 కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్. ఇవి 2 ఒక్కొక్కటి 300 మార్క్స్ ఉంటాయి. ఇవి 2 క్వాలిఫై అవుతేనే మిగిలిన 7 పేపర్స్ ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. మిగిలిన 7 పేపర్స్ ఏమిటంటే ఎస్ఏ, జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్ 3, జనరల్ స్టడీస్ 4. ఒక్కొక్కటి 250 మార్క్స్ ఉంటాయి. వీటితో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. 26 ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో మనం ఒకటి ఎంచుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఆ ఒక్కటి 250 మార్క్స్ ఉంటాయి. మొత్తం మెయిన్స్ మొత్తం 1750 మార్క్స్ కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. యూపీఎస్సీ చెప్పిన దాని ప్రకారం మెయిన్స్ లో మార్క్స్ ఓన్లీ ఫర్ నాలెడ్జే కాకుండా వాళ్ళు ఒక ఆన్సర్ ని 250 వర్డ్స్ లో రాయమన్నారంటే ఆ ఆన్సర్ ని ఒక ఆర్డర్ లో ఎఫెక్టివ్ గా ఎగ్జాక్ట్ గా రిప్రజెంట్ చేసిన వారికి ఎక్కువ మార్క్స్ పడతాయన్నది యూపీఎస్సీ చెప్తోంది. యూపీఎస్సీలో చివరి ఘట్టం
ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూని పర్సనాలిటీ టెస్ట్ అని కూడా అంటారు. ఈ ఇంటర్వ్యూలో క్యాండిడేట్ యొక్క ఇంటెలెక్చువల్ క్వాలిటీస్తో పాటు సోషల్ ట్రైట్స్, మెంటల్ క్యాలిబర్, మెంటల్ అలర్ట్నెస్, క్రిటికల్ థింకింగ్ ఇలాంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ ఎగ్జామ్కి 1105 వేకెన్సీస్ గాను దాదాపు 10 లక్షల మంది పైగా అప్లై చేశారు. అందులో 58% అంటే దాదాపు 6 లక్షల మంది మాత్రమే ఫిలిమ్స్ అటెంప్ట్ చేశారు. రాసిన వారిలో 14,624 మంది మాత్రమే మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. మెయిన్స్ రాసిన వారిలో 2,916 మంది ఇంటర్వ్యూకి క్వాలిఫై కాగా అందులో 2,529 మంది మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళారు. రాసిన వారిలో సక్సెస్ రేట్ తీసుకుంటే 0.18% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. యూపీఎస్సీ ఎగ్జామ్ ఫీ ఫీమేల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మొత్తం ఫ్రీ. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్స్కి ఫిలిమ్స్కి 100 రూపీస్, మెయిన్స్కి 200 రూపీస్ మాత్రమే. ఇది ఫ్రెండ్స్ యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి. వీడియో వచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బాయ్.